చూసారుగా ఎక్కడో అక్కడ గజానికొక దుశ్శాసనుడు పుట్టుకొస్తూనే ఉన్నాడు. అప్పుడు ఢిల్లీ, ఇప్పుడేమో కోల్కతా, కొద్దిసేపటి క్రితం ఇవాళ థానే, అప్పుడు నిర్భయ, ఇప్పుడు అభయ. ఏమీ మారలేదు. బంగారు తల్లుల జీవితాలని చెడబుట్టిన కొడుకులు నాశనం చేస్తూనే ఉన్నారు. కామం నెత్తికెక్కిన కొడుకుల పీడ అలాగే ఉంది. కామాంధుల పీడ విరగడయ్యేదెన్నడని పాలకుల్ని నిలదీస్తోంది యావత్ దేశం. కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనపై నిరసన లాగట్లేదు. అందుకు సంబంధించిన లేటెస్ట్ బ్రేకింగ్ మనకు అందుతోంది. ఆర్జీకర్ ఆసుపత్రి ఎదుట ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఆర్జీకర్ ఆసుపత్రిలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులకు ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏబీవీపీ కార్యకర్తలు పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల లాఠీచార్జ్ తోటి అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కోల్కతా లేడీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటనపై వరుసగా 5వ రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆర్జీకర్ ఆసుపత్రిలోకి దూసుకెళ్లేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. బ్యారికేడ్లను తొలగించేందుకు కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. చూసారుగా ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్లో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. వందలాది మంది పోలీసులు ఏబీవీపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. వెస్ట్ బెంగాల్లో డాక్టర్ హత్యాచార ఘటనపై సమాజం అంతా భగ్గుమంటోంది.